హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారు అందరూ? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఉడకబెట్టిన పల్లీలు, శనగలు డ్రైన్ చేసుకుంటే వచ్చిన స్టాక్ ఇది. దీంతో మనము రాగి సూప్ చేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. ఒక 2 స్పూన్ల రాగి పిండి వేస్తున్నా. ఇది హోమ్మేడ్ రాగి పిండి అండి, నేనే చేసుకున్న దీన్ని. 2 స్పూన్లు వేసి మంచిగా కలుపుకోవాలి. రాగి పిండి అంతా ఈ స్టాక్లో బాగా కలిసేట్టు కొంచెం కూడా ఉండలు లేకుండా మంచిగా బాగా కలిసేట్టు స్పూన్తో కలుపుకుంటే ఉండలు ఉన్నాయి చూడండి, అవన్నీ కరిగేట్టు కలుపుకోవాలి. చూడండి, మంచిగా కరిగింది, ఉండలు ఏమీ లేవు. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక 5-6 గంటలు, మార్నింగ్ చేసుకోవాలంటే ఇంకా సాయంత్రం నైట్ నానబెట్టుకుంటే ఇంకా బెస్ట్. నైట్ చేసుకోవాలంటే మార్నింగ్ నానబెట్టుకుంటే బాగుంటుంది. ఎంత నానితే అంత మంచిగా రాగి పిండి పులుస్తుంది, పులిసి మంచిగా టేస్ట్ వస్తుంది. ఒక 2 బ్రెడ్ స్లైసెస్ని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న, పచ్చిగా ఉన్నప్పుడే. ఎండిపోతే కట్ చేయరాదు కదా. దీన్ని ఇప్పుడు మైక్రోవేవ్లో పెట్టేసి 1 నిమిషం టైం పెట్టి వేయించుకుంటున్నా. నెయ్యిలో కూడా వేయించుకోవచ్చు, కానీ ఇంకా ఎట్లాగో మనం బటర్తోనే చేస్తాం సూపు, ఇంకా మళ్ళీ నెయ్యి ఎందుకనేసి దీంట్లో వేయిస్తున్నా వితౌట్ నెయ్యి. హోమ్మేడ్ నెయ్యి మంచిదే, కానీ అయినా కూడా ఎక్కువ తినకూడదు, ఎంత తినాలో అంతే తినాలి కదా, అందుకోసమని వితౌట్ నెయ్యి వేయిస్తున్నా. ఎగ్జాక్ట్గా 1 మినిట్ పెట్టినండి. 1 మినిట్కి మంచిగా క్రిస్పీగా అవుతాయి. అయిపోయింది చూడండి. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా. మైక్రోవేవ్ని కాలుతుంది బాగా. బ్రెడ్ ముక్కలు తీసి పక్కకు పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని, ఇది మనం ఒక 5 గంటల కింద పల్లీలు శనగలు ఉడకబెట్టగా వచ్చిన స్టాక్లో కలిపి పెట్టిన రాగి లిక్విడ్ 2 స్పూన్లు వేసి కలిపి పెట్టినాం కదా, దాంట్లో ఒక 1/2 క్యారెట్ తురిమేసిన, ఒక పచ్చిమిరపకాయ తురిమేసినాను, ఇంకంతే, ఇంకేం వేయలేదు. కడాయి వేడి కావగానే ఈ లిక్విడ్ను కడాయిలో పోసుకొని రాగి సూప్లో కొన్ని పచ్చి బఠానీలు వేస్తున్నా. మనకు నచ్చిన కూరగాయలు వేసుకోవచ్చు. పచ్చి బఠానీలు కూడా మన ఇష్టం, ఎన్నైనా వేసుకోవచ్చు. నేను సూప్ కొంచెమే కదా అని కొన్నే వేస్తున్నా. ఇప్పుడు తిక్కుగా ఉంది సూప్ అని కొంచెం వాటర్ పోసిన. కూరగాయలు మన ఇష్టము, ఏవైనా వేసుకోవచ్చు. ఎక్కువ క్యాబేజ్ వేసుకుంటారు, కాలీఫ్లవర్ వేసుకుంటారు, ఇష్టము క్యాప్సికమ్ వేస్తారు. నేను ఒక క్యారెట్ ఒకటే వేసిన, క్యారెట్ పచ్చి బఠానీ, ఒక పచ్చిమిరపకాయలు వేసినాను. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మనం స్టాక్లో ఆల్రెడీ కొంచెం సాల్ట్ ఉంటుంది, చూసుకొని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. ఇది కూడా హోమ్మేడ్ మిరియాల పొడి. మీకు కావాలంటే ఘాటు ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఉప్పు మిరియాల పొడి బాగా కలిసేట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇట్లా పొంగు వచ్చేదాకా మంచిగా ఉడికించుకొని ఇప్పుడు మంట సిమ్ చేసుకోవాలి. ఇంకా ఉడికిపోయిందండి. ఒక 5 నిమిషాలు ఉడికించిన. ఉడికితే ఇట్లా బఠానీలు పైకి వస్తాయి. ఇది సూప్ ఉడికింది అనడానికి ఒక సింబలు. క్యారెట్ బఠానీ మంచిగా ఉడికిపోయినాయి. ఉడికిన సూప్ను పక్కకు పెట్టుకొని స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకోవాలి. ఇది హోమ్మేడ్ వెన్న, ఎప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెడతా కదా, ఇప్పుడే తీసిన, గట్టిగా ఉంది. 1 టేబుల్ స్పూన్ అంతా కడాయిలో వేసుకోవాలి వెన్నను. వెన్న చాలా గట్టిగా ఉంది, వస్తలేదు, అందుకే మెల్లగా తీయాల్సి వస్తుంది. వెన్న మెల్ట్ అయిన తర్వాత ఒక టమాటాను సన్నగా కట్ చేసుకొని వెన్నలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ అల్లము, 2 ఎల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని ప్యాన్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అల్లం మంచిగా వేగితే సూప్ ఘాటుగా చాలా బాగుంటుందండి. అల్లం ముక్కలు టమాటాలు అన్నీ వేగిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ షుగర్ వేసుకోవాలి. షుగర్ వేయడం మూలంగా మంచి స్వీట్నెస్ వచ్చి సూప్ చాలా బాగుంటుంది. షుగర్ మెల్ట్ అయ్యేట్టు మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న రాగి సూపును టమాటాలు వేగుతున్న బౌల్లో పోసి అంతా మంచిగా కలుపుకొని సిమ్లో ఒక 5 నిమిషాలు మంచిగా ఉడికించుకోవాలి. ఇంకా అయిపోయిందండి. ఇట్లా కూరగాయ ముక్కలన్నీ పైకి వస్తే ఉడికిపోయినట్టే. ఇంకా స్టవ్ బంద్ చేస్తున్నా, మూత పెట్టేసి స్టవ్ బంద్ చేస్తా. ఒక బౌల్లో రాగి సూప్ పోసుకొని మనకు కావాల్సిన బ్రెడ్ ముక్కలు వేసుకోవాలి. నేను కొన్ని ఎక్కువే వేసిన, ఆయనకు బ్రెడ్ ముక్కలు అంటే చాలా ఇష్టము. సూపులో బ్రెడ్ ముక్కలు చాలా ఇష్టంగా తింటాడు, అందుకే ఎక్కువ వేసినాను. నైట్ డిన్నర్గా ఇచ్చిన, చాలా నచ్చింది ఆయనకు, చాలా బాగుందన్నాడు. వీక్లీ వన్స్ రాగులు కంపల్సరిగా ఏదో విధంగా మనం కంపల్సరీ తినాలి. ఇది నా కోసము రాగి సూప్ బౌల్లో పోసుకొని 5 బ్రెడ్ ముక్కలు వేసుకొని పైన కొత్తిమీర స్ప్రింకిల్ చేసుకున్నా. మంచి స్మెల్ వస్తుందండి, సూపు స్మెల్. కాలుతుంది కూడా బాగా, చాలా కాలుతుంది, వేడిగా ఉంది.
టేస్ట్ చూసి చెప్తాను మీకు ఇప్పుడు ఎట్లుందో. చాలా హెల్దీ అండి. కనీసం వీక్లీ వన్స్ అయినా తప్పకుండా చేసుకోండి. బోన్స్కి చాలా బాగా పనిచేస్తుంది. చాలా బాగుందండి. చాలా అంటే చాలా బాగుందండి. రాగి సూపు హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. మాకు కాలుతుంది. ఇంకా బ్రెడ్ ముక్కలతో తింటే ఇంకా బాగుంది. ఒక్క బౌల్ తింటేనే కడుపు నిండిపోద్దండి. రాగి కొంచెం హెవీగా ఉంటుంది కదా. నేను చెప్పలేకపోతున్నాను, అంత బాగుంది. చాలా బాగుంది టేస్ట్. మనం వేసిన మిరియాల పౌడర్ ఘాటు, అల్లం ముక్కలు, ఎల్లిపాయ ముక్కలు, మనం వేసిన కూరగాయలన్నీ అల్లం ఎల్లిపాయ ఘాటు మంచిగా క్లియర్ తెలుస్తుంది. మనం వేసిన కూరగాయ ముక్కలు చాలా అంటే చాలా బాగుందండి. రాగి చాలా హెల్త్కి చాలా మంచిది. ఇట్లా రాగి సూప్ చేసుకోండి. డిన్నర్గా, బ్రేక్ఫాస్ట్గా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. వీడియో మొత్తం చూసాను. థ్యాంక్ యూ వెరీ మచ్.